హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందండి. నాకు తెలిసి యావత్ తెలుగు వాళ్ళు ప్రపంచంతో వాళ్ళు కూడా ఉలిక్కిపడ్డారు. అతని పేరు వచ్చేసి వినయ్ పురుషోత్తం. నూజివీడు 888 ఉంది కదా, ఏలూరు జిల్లా నూజివీడు 888. అందులో అతను ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఆ రోజు అంటే ఇందాక అన్నట్టు మనకు న్యూస్ వచ్చింది, ల్యాబ్కు సంబంధించి అతను అలౌ చేయాలి. ఎవరు? గోపాలరాజు ప్రొఫెసర్. ఎందుకు ఏంటంటే ఈ వినయ్ పురుషోత్తం అనేవాడు క్లాసులు సరిగ్గా రాడు, అటెండ్ కాడు. అతను కనుక ఇప్పుడు ఈ ల్యాబ్లో జరిగే ఎగ్జామ్స్ కనుక నేను అలౌ చేస్తే అందరికీ ఇది అలవాటు అయిపోయింది. హెచ్ఓడి దగ్గర నుంచి లెటర్ తీసుకొని రా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదా పర్మిషన్ లెటర్ తీసుకొని రా. నీకు గోపాలరాజు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పి ఏం చెప్తావు? ఆయన ఒప్పించుకొని నువ్వు లెటర్ తీసుకొని వస్తే అప్పుడు నేను నీకు ఇక్కడ ఎగ్జామ్ రాణిస్తాను చెప్పేసి ఆయన చెప్పారు. ఇక దాంతో మనం తట్టుకోలేక ఈ నూజివీడు 888 క్యాంపస్ ఉన్నటువంటి కిచెన్లోకి వెళ్ళాడు, మెస్లోకి. ఆ నుంచి 2 చాకులు తెచ్చి ఈయన పొడవబోయాడు, పొడి చేశాడు ఆల్రెడీ. చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఆపారు. చుట్టుపక్కల ఆపకపోయినా ఈ గోపాలరాజు ప్రొఫెసర్ అలర్ట్గా లేకపోయినా తగలంతో ఆ కత్తులు కానీ తగిలితే ఆయన చనిపోయేవాడు. వీడు జీవితానికి జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, జైల్లోనే ఉన్నాడు. అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, విచారణ చేస్తున్నారు. చంపడానికి కత్తులు తీసుకొని వచ్చాడా, భయప్రదం కత్తులు తీసుకొని వచ్చాడా, అసలు సైకలాజికల్ కరెక్ట్గా ఉండదు విచారణలో తెలియదు. వీటికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, పెద్దలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు అన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారా, గాలి తిరుగుతున్నారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఏంటో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ గురువు అన్నవాడు మనకి కనిపించే దేవుడు. తప్పేంటి ఒప్పేంటి మొత్తం చెప్పేవాడు గురువు. అటువంటి గురువు అన్నది కోపం మనం తిట్టినా కొట్టినా సర్దుకుపోవాలి, లేదంటే తప్పేంటో తెలుసుకోవాలి తప్ప వాళ్ళని ఎదిరిద్దాం, కొడదాం, చంపుదాం అన్నట్టు ఉండొద్దు. కొంతమంది అంటే ఎదవలు అంటారు గురువుల్లో కూడా. అటువంటి వాళ్ళ గురించి ఫ్రెండ్స్తో కలగలిపి పక్క స్కెచ్ చేసి అప్పుడు వాళ్ళని ఇరికించండి, లేదు పక్కగా పట్టించండి ఆధారాలతో. అంతే తప్ప మీరు తప్పు చేసి ప్రొఫెసర్ కరెక్ట్గా చేస్తే కూడా మీ తప్పుని అతను వచ్చేసి ఒప్పుకోవట్లేదని చెప్పేసి అతను చంపుదాం అనుకుంటే ఏంటన్నట్టు అసలు అది? స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఇంజనీరింగ్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు అంతా కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళకి నచ్చిందే కరెక్ట్ అనుకుంటూ వారు చేసేదానికని ఎవరైనా అబ్జెక్షన్ చేస్తూ ఊరుకోమన్నట్టు తయారైపోతున్నారు. కొంతమంది మాత్రం బంగారంలాగా ఉన్నారు తప్ప చాలామంది ఈ రోజులలో చూస్తే భయం వేస్తున్న వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ చూస్తూ ఉంటాయి.